అందరికీ నమస్కారం. ఈరోజు మనం భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంను సందర్శిస్తున్నాం. ఈ మ్యూజియంలో గిరిజనుల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు, వారు ఉపయోగించిన గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు మరియు నివాస నమూనాలను ఎంతో చక్కగా ప్రదర్శించారు. ఇప్పుడు మొదటి గదిలో ఉన్న విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ట్రైబల్ లైఫ్ స్టైల్ రూమ్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ నమూనా ఆదివాసుల గ్రామాన్ని చాలా సహజంగా చూపిస్తుంది. వెదురు కంచెలు, గడ్డి కప్పులతో చేసిన ఇల్లు, మట్టి నేల, ఇంటి ముందు ఖాళీ ప్రదేశం, ఇవి వారి జీవన శైలిని మన కళ్ళ ముందు నిలబెడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉండేది. ఈ పెద్ద బుట్టలను ధాన్యం, పండ్లు, అడవిలో సేకరించిన తేనె కాయలు మరియు ఇతర వస్తువులను మోసుకెళ్లడానికి ఉపయోగించేవారు. చిన్న బుట్టలను ఇంటికి అవసరాలకు ఉపయోగించేవారు. ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుల బండి ఆ కాలంలో ముఖ్యమైన రవాణా సాధనం. పంటలను పొలం నుంచి ఇంటికి తీసుకురావడం, కట్టెలు, వెదురు మరియు ఇతర వస్తువులను తరలించడం కోసం దీనిని ఉపయోగించేవారు. ఈ చెక్క వ్యవసాయ పరికరాలు పొలం పనుల్లో ఉపయోగించేవి. ప్రకృతిలో హాని కలగకుండా అడవిలో లభించే చెక్కతోనే తమ అవసరాల పరికరాలను తయారు చేసుకునేవారు. ఇక్కడ కనిపిస్తున్న రోలు, రోకలి వంటింట్లో ఎంతో ముఖ్యమైన పరికరం. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పసుపు వంటి మసాలా దినుసులను చేత్తో నూరి వంటలు తయారు చేసేవారు. దీంతో ఆహారానికి సహజమైన రుచి, సువాసన వచ్చేది. ఈ నులక మంచం ఆదివాసుల విశ్రాంతి కోసం ఉపయోగించే మంచం. వెదురు, చెక్క మరియు తాళ్లతో తయారైన ఈ మంచం బలంగా ఉండటమే కాకుండా గాలి బాగా ఆడేలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న చెక్కతో చేసిన ఉల్లక ముసలం ధాన్యాన్ని దంచడానికి ఉపయోగించేవారు. వరి నుంచి బియ్యం తయారు చేయడం, ఇతర ధాన్యాలను దంచడం వంటి పనులు ఈ పరికరంతోనే చేసేవారు. ఈ గదిలో ఏర్పాటు చేసిన ప్రతి నమూనా ఆదివాసుల కష్టపడి పనిచేసే స్వభావాన్ని, ప్రకృతిపై వారి ప్రేమను మరియు స్వయం సమృద్ధిగా జీవించే విధానాన్ని మనకు తెలియజేస్తుంది. ఆధునిక సౌకర్యాలు లేకపోయినా ప్రకృతిలో మమేకమై ఆనందంగా జీవించిన వారి జీవన విధానం నిజంగా ఆదర్శప్రాయమైనది. ఇలా మొదటి గదిలో ఆదివాసుల నివాసాలు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు మరియు వారి దైనందిన జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను చూసాం. ఇప్పుడు రెండవ గదిలో వెళ్ళి అక్కడ ఉన్న మరిన్ని ఆసక్తికరమైన ప్రదర్శనలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంలోని రెండో గదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ గదిలో గిరిజనుల జీవన విధానం, వారు ఉపయోగించిన వస్తువులు, కళలు, సంగీతం, ఔషధ మొక్కలు, ఆభరణాలు మరియు వెదురు వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. ఇక్కడ మీరు అడవిలో లభించే ఔషధ మూలికలు, విత్తనాలు, చెట్లు, బెరడులు చూడవచ్చు. గిరిజనులు వీటిని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు. ప్రకృతిపై వారికి ఉన్న జ్ఞానం ఎంతో గొప్పది. ఈ వైపు వెదురు మరియు తాటి ఆకులతో తయారు చేసిన బుట్టలు, గంపలు, చేపలు ఈ వైపు వెదురు మరియు తాటి ఆకులతో తయారు చేసిన బుట్టలు, గంపలు, చేపలు పట్టే పరికరాలు, ధాన్యాన్ని మోసే బుట్టలు ఉన్నాయి. ఇవన్నీ చేతి పనితో తయారు చేసిన అద్భుతమైన కళాఖండాలు. ఇక్కడ గిరిజన మహిళ ప్రతిరూపం సాంప్రదాయ దుస్తుల్లో నీటి కుండ మోస్తూ కనిపిస్తుంది. ఇది వారి నిత్య జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇక గిరిజనుల సంగీత సంస్కృతిని తెలిపే డప్పులు, డోలు, వెదురు వాయిద్యాలు, కొమ్ములతో చేసిన వాయిద్యాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. పండుగలు, వివాహాలు, జాతర సమయంలో వీటిని ఉపయోగించేవారు. ఈ రెండో గది గిరిజనుల కళా సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతిలో ఉన్న వారి అనుబంధాన్ని ఎంతో అందంగా పరిచయం చేస్తుంది. ఇప్పుడు మనం గిరిజనుల సాంప్రదాయ ఆభరణాలు విభాగాన్ని చూస్తున్నాం. ఇక్కడ చేతి కడియాలు, కాళ్ళ కడియాలు, మెడలో ధరించే పూసల హారాలు, గవ్వలతో తయారు చేసిన అలంకరణలు, ఇత్తడి మరియు వెండి ఆభరణాలు ప్రదర్శించబడ్డాయి. ప్రతి ఆభరణం వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇనుప కళాఖండాలు గిరిజనుల విశ్వాసాలు, ఆరాధన విధానాలను తెలియజేస్తాయి. పక్షులు, జంతువులు, దేవతల రూపాలతో చేసిన ఈ శిల్పాలు వారి కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ గదిలోని ప్రతి వస్తువు గిరిజనుల చరిత్ర, జీవన శైలి, కళా సంప్రదాయాల మరియు ప్రకృతిలో వారి అనుబంధాన్ని ఎంతో అందంగా మనకు పరిచయం చేస్తుంది. ఈ మ్యూజియాన్ని సందర్శించడం ద్వారా మన గిరిజన సంస్కృతి గొప్పతనాన్ని మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంలోని 3వ గదిలోకి వచ్చాము. ఈ గదిలో గిరిజనుల సంప్రదాయ ఆచారాలు, గ్రామ దేవతల పూజా విధానాలు, పండుగలు సమయంలో ఉపయోగించే ప్రతిరూపాలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతో అందంగా ప్రదర్శించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న గుడిసె నమూనా పచ్చికతో చేసిన అలంకరణలు గిరిజనుల ప్రకృతిలో మమేకమైన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ ఉన్న చెక్కతో తయారు చేసిన గుర్రం ముఖవేషాలు మరియు ఇతర కళాఖండాలు గిరిజనుల జానపద కళలను సూచిస్తాయి. నృత్యాలు, ఉత్సవాల్లో వీటిని ఉపయోగించే సాంప్రదాయం ఉంది. ఈ మధ్యలో ఏర్పాటు చేసిన గ్రామదేవత ప్రతిరూపం చుట్టూ కనిపిస్తున్న వెదురు కంచె, మట్టి పాత్రలు, ముగ్గులు గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిదర్శనం. ఈ విధంగా ట్రైబల్ మ్యూజియంలో 3వ గది గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలను భవిష్యత్తు తరాలకు పరిచయం చేస్తూ గొప్ప వారసత్వాన్ని కాపాడుతుంది.
చివరగా బయట ప్రాంగణంలో పాతకాలపు ఎద్దుల బండి, గిరిజనుల చిత్రలేఖనం, సాంప్రదాయ అలంకరణలు, వారి జీవన విధానం, వ్యవసాయం, కళా సంపదను మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అలాగే ఈ మ్యూజియం ప్రాంగణంలో అందమైన గిరిజన నేపథ్యాలు, సాంప్రదాయ గృహాలు, అలంకరణలు ఉండటంలో ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ప్రదేశం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి అందమైన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో దాచుకోవచ్చు. ఇదే భద్రాచలం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం సందర్శనం. గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు అన్నింటినీ ఒకే చోట ఎంతో అద్భుతంగా పరిచయం చేసే ప్రత్యేక ప్రదేశం ఇది. ఇక్కడ సంప్రదాయం, గిరిజనుల గృహాలు, అందమైన గోడ చిత్రాలు, పాతకాలపు జీవన విధానాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు, అలాగే పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఒకసారి ఈ మ్యూజియంను సందర్శించి గిరిజనుల సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. భద్రాచలం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం టికెట్ ధర తక్కువ, 20 రూపీస్ టికెట్తో సందర్శించవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్తే లైటింగ్తో మ్యూజియం మరింత అందంగా కనిపిస్తుంది. భద్రాచలం వస్తే ట్రైబల్ మ్యూజియాన్ని తప్పకుండా చూడండి.